రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని ఈ నెల 5వ తేదీ నుండి 8వ తేదీ వరకు నిర్వహించే కార్యక్రమాన్ని నేడు చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ఎంపీడీఓ దామోదర్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. మండల కేంద్రంలో స్వచ్ఛదనం పచ్చదనంపై విద్యార్థుల చేత ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంపీడీఓ దామోదర్ పంచాయతీ ఈవో ప్రదీప్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తగా ఉండాలని వారు తెలిపారు. నీళ్లు నిల్వ లేకుండా చూసుకోవాలని, దోమల నివారణ కోసం పిచుకారితో పాటుగా ఫాగింగ్ కూడా చేయడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి నీలిమ వెంకటయ్య, ఎంపీడీఓ దామోదర, పంచాయతీ ఈవో ప్రదీప్, ఏపీఓ రాజకుమార్, ఏపీఎం లక్ష్మీనారాయణ, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. 6వ తారీఖు త్రాగునీరు, వర్షపు నీటి సంరక్షణ. అన్ని తాగునీటి వనరులను శుభ్రం చేయించవలను. ప్రతిరోజు 3 ప్రదేశాల్లో టెస్టింగ్ కిట్లతో క్లోరినేషన్ లెవెల్స్ పరీక్షించాలి. తగినన్ని అందుబాటులో లేకపోతే క్లోరిన్ సందర్శించి అక్కడ తాగునీటి పరిస్థితి గురించి తెలుసుకోవాలని. వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలు లేని భవనాలు 300 చదరపు గజాల కంటే ఎక్కువ ఉన్న ప్లాట్ వైశాల్యం గుర్తించి వెంటనే వర్షపు నీటి సంరక్షణ కోసం జలవనరులను సందర్శించి చెరువు కట్టపై సమావేశం ఏర్పాటు చేసి వాటి పునరుద్ధరణకు కృషి చేయాలని. ప్రభుత్వ సంస్థలను శుభ్రపరచడంలో భాగంగా 2వ రోజు గ్రామంలోని అన్ని వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన ఆసుపత్రుల పరిసరాలను శుభ్రం చేయించాలని. 7వ తారీఖు మురుగు గ్రామీణ చేసిన ప్రదేశంలో అవెన్యూ ప్లాంటేషన్ చేయించవలని. ప్రభుత్వ సంస్థలను శుభ్రపరచడంలో భాగంగా మొదటి రోజు గ్రామం సీజనల్ వ్యాధులను వస్తాయి. సీజనల్ వ్యాధులు అంటే ఆ టైంలో వర్షకాలంలో మాత్రమే వచ్చే వ్యాధులు కొన్ని వస్తాయి. అవి చిన్న వ్యాధులే కానీ కొన్ని సందర్భాలలో ఏమవుతాయంటే వాటి వల్ల ప్రాణాలు కూడా పోతాయి. అట్లాంటి వ్యాధులు ఏంటి అంటే టైఫాయిడ్, మలేరియా, మెయిన్గా డెంగ్యూ. ఈ 3 వ్యాధులు దోమల వల్ల, మనం వ్యక్తిగత మనకు పరిశుభ్రత లేకపోవడం వల్ల ఈ వ్యాధులు వస్తాయి. ఈ వ్యాధులను నివారించడానికి సామాజికంగా అంటే గ్రామ పంచాయతీ కానీ పారిశుద్ధ సిబ్బంది చేసే పని కంటే కూడా మీరు వ్యక్తిగతంగా మీ ఇంటి ఆవరణలో మీరు వ్యక్తిగతంగా మీ పరిశుభ్రత ఉంచుకోవడంలో మాత్రమే ఇట్లాంటి వ్యాధులు మనం నివారించగలుగుతాం. అంటే మన ఇంటి చుట్టుపక్కల ఉండే అపరిశుభ్ర వాతావరణము, మనం సెల్ఫ్ హైజీన్ అంటే మనము లేకపోవడం, చేతులు కడుక్కోకపోవడము, ఇట్లాంటి ఏమంటారు రిగ్గకపోవడం వల్ల మాత్రమే ఆ క్రిములు అనేవి మన శరీరంలో చేరి టైఫాయిడ్ వ్యాధి వస్తాయి. మలేరియా, డెంగ్యూ అలాంటి ఇట్లాంటి ప్లేస్లో పెరుగుతాయి. అంటే మీరు అనుకుంటారు మోర్లలో పెరుగుతాయి, మోర్ నీళ్ళల్లో పెరుగుతాయి, చెత్తలలో పెరుగుతాయి అని మీరు అనుకుంటారు. అవి మ్యాక్సిమం అట్లాంటి దోమలు ఎక్కువ హాని చేయి. డెంగ్యూ దోమలు మంచి నీళ్ళల్లో మాత్రమే పెరుగుతాయి. అంటే వర్షం పడ్డప్పుడు ఆ నీళ్లు మన ఇంటి ఆవరణలో ఉండే పాత చిత్త డబ్బాలల్లో, ఈ కొబ్బరి చిప్పులల్లో అక్కడిక్కడ ఆగుతాయి. కొద్దిగానే ఉంటాయి. మీరు అనుకుంటారు అందులో ఏం పెరుగుతాయి అనుకుంటారు. ఒక 4 రోజులు అందులో అట్లనే నీళ్ళు ఉన్నాయి అనుకోండి, ఇలా లార్వా తయారవుతుంది. మిమ్మల్ని కుట్టేది, మీకు రోగాలు తెప్పించేది అట్లాంటి దోమలే. మోర్లల్లో ఉండే దోమలు మ్యాక్సిమం మీకు అవి మోర్లల్లో సంవత్సరం పొడుగునా ఉంటాయి. మీకు వ్యాధులు మాత్రం సంవత్సరం పొడుగునా రావు. వర్షకాలంలో మంచినీళ్ళలో మాత్రమే పెరుగుతాయి. మంచినీళ్ళలో పెరిగిన దోమలు మాత్రమే మనకు ఎక్కువ హాని కలిగిస్తాయి. దాంతో వచ్చే మెయిన్ రోగం ఏంటంటే డెంగ్యూ. డెంగ్యూకు మనకు ఒక ఇబ్బందికరమైన వాతావరణం ఏంటంటే అది వస్తే చాలా సందర్భాలలో బాగా ఖర్చు ఎక్కువ అవుతుంది. కొన్ని సందర్భాలలో ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది. అది రోలు అనేది పలిగిపోయిన బకెట్ ఉంటుంది, కొబ్బరి చిప్పలు ఉంటాయి, టైర్లు ఉంటాయి. అవన్నీ క్లీన్ చేసుకొని ఆ రుబ్బురోలో నీళ్ళు తీసిన దగ్గర పడతాయి. ఏం చేయాలి? మట్టి నింపేయాలి. మట్టి నింపేసి ఏమవుతుంది అంటే నీళ్లు నిండాక అప్పుడు దోమలు అన్న ఫామ్ కావు మనకు. ఇంకొకటి ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టు ఎవరో వచ్చి చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారని కాకుండా సాధ్యమైనంత వరకు మన ఇంటి పరిసరాలు మనం శుభ్రంగా ఉంచుకోవాలి. మనం కూలర్ ఎండాకాలం వాడినాం, తీసుకుపోయి పక్కకు పడేస్తాం, కానీ నీళ్ళు పడతాయి అని మనం ఏం చేస్తాం, అందులో ఏం లేదు అనుకుంటాం. కానీ అందులో దోమ ఫామ్ అవుతుంది. దోమ ఫామ్ అయి మన ఇళ్ళకి వచ్చి కుట్టుకుంటూ పోతుంది అది. కాబట్టి మనం ఏం జాగ్రత్త తీసుకోవాలంటే సార్ చెప్పినట్టు ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోండి. మనం సాయంత్రం పూట కూడా మన ఇంటి డోర్లు తెరబెట్టుకోవద్దు. దోమలు వస్తాయి. దోమలు వచ్చినప్పుడు పిల్లలకు కూడా సాయంత్రం పూట ఫుల్ హ్యాండ్స్
మ్యాట్లు తొడిగియాలి, మస్కిటోస్ వాడాలి, దోమలు ఇమీడియట్గా చనిపోయినాడు. బ్లీచింగ్ పౌడర్ ఉంటుంది, బ్లీచింగ్ పౌడర్ చదువుతారు, బ్లీచింగ్ పౌడర్ వేసుకోవాలి దగ్గర, లేకపోతే జీపీ అడిగితే కూడా ఇస్తారు. బ్లీచింగ్ పౌడర్ సార్ మేము చల్లుకుంటామని అంటే బ్లీచింగ్ పౌడర్ ఇస్తారు. అంటేనే మురికి దాంట్లో మనకు అన్నిటికంటే ప్రాణాంతకమైనది డెంగ్యూ. అది మంచినీటిలోనే వస్తుంది. మురికి కాలువలలో పెరిగే దోమ మలేరియా వస్తుంది. దాని తర్వాత మనకు ప్రాణహాని జరగదు. దాన్ని ఏం చేస్తాం, ఆల్రెడీ ఆయిల్ బాగా వేస్తున్నారు. ఆ మోరి క్లీన్ అయ్యేటట్టు జరిగితే ఏం చేస్తే వెళ్ళిపోతుంది. అందులో కొబ్బరి నూనె చల్లినా కానీ ఏదైనా ఆయిల్ చల్లినా కానీ, మన పెట్రోల్ పాతది బండి ఆయిల్ చల్లినా కానీ అలా దోమలు చనిపోతాయి. ఇంకొకటి ఏంటంటే మనకు టైఫాయిడ్ అనేది మన పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత లేకపోతే టైఫాయిడ్ వస్తుంది. ఎట్లా అంటే మన వాష్రూమ్కి వెళ్ళినప్పుడు చేతులు సరిగ్గా కడుక్కోక కాగబెట్టిన నీళ్లు మంచిగా తాగకపోతే టైఫాయిడ్ వస్తుంది. కాబట్టి నీళ్లు కాగబెట్టి తాగండి, దోమలు రాకుండా చూసుకోండి, మీ జాగ్రత్త తీసుకోండి. మీరు మీ ఇంటి పక్కన కూడా చెప్పాలి. ఇది మన ప్రోగ్రామ్. ఇప్పుడు ఎవరైతే మీరు చెప్పారో మా దగ్గర డ్రైనేజ్